హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జయంత్ యాదవ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు జైన్ ట్యూటోరియల్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం టైమ్ అండ్ డిస్టెన్స్లోన లాస్ట్ పార్ట్ అంటే మిస్సిలేనియస్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. సో మిస్సిలేనియస్ క్వశ్చన్స్ అంటే ఏంటి? యాక్చువల్గా టైమ్ అండ్ డిస్టెన్స్లో ఏంటంటే టైప్ వైజ్ క్వశ్చన్స్ అని చెప్పాను అనమాట. సో ఈ మిస్సిలేనియస్ క్వశ్చన్స్ ఏంటంటే ఆ క్వశ్చన్కి అదొక సెపరేట్ టైప్ అనమాట. సో ఆ సెపరేట్ క్వశ్చన్స్ అన్ని మనం ఎలా ట్యాకిల్ చేయాలో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం, సరేనా? సో ఎవరైనా కొత్త వ్యూవర్స్ ఉంటే ఫస్ట్ ముందు మన ప్లేలిస్ట్లోన అన్ని క్లాసెస్ చూసిన తర్వాత ఈ క్లాస్ చూడండి, మీకు చాలా బాగా అర్థమవుతుంది. డైరెక్ట్గా మీరు ఈ క్లాస్ చూసారనుకోండి మీకు ఏమాత్రం అర్థం కాదు. ఇంకా మెటీరియల్ అనేది మన డిస్క్రిప్షన్ టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను. సో టెలిగ్రామ్ ఛానల్ తాలూకు లింక్ ఏమో మన డిస్క్రిప్షన్లో ఉంటుంది, ప్లీజ్ ఒకసారి చెక్ చేయండి, సరేనా? ఓకే. సో నేను కొన్ని బిజీ వల్ల వీడియోస్ అన్ని చేయలేకపోయాను. సో నాకు ఫ్రీ టైంలోనే నేను మొత్తం వీడియోస్ అన్నీ చేస్తుంటున్నాను అనమాట. సో మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మా ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, ఓకేనా? ఓకే, మనం ఇప్పుడు డైరెక్ట్ క్లాస్లోకి వెళ్ళిపోదాం. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ 213th క్వశ్చన్. ఈ బస్ స్టార్ట్స్ ఫ్రమ్ ది బస్ స్టాండ్ ఇన్ వన్. ఓకే, చూడండి మీకు కాన్సెప్ట్ నేర్పిస్తుంది. చూడండి, బస్ స్టాండ్ కాన్సెప్ట్ అనమాట. బస్ స్టాండ్ కాన్సెప్ట్ మీరు కిందటి క్లాస్లో రిలేటివ్ స్పీడ్ గురించి తెలుసుకున్నారు లేదా? కిందటి క్లాస్లోన రిలేటివ్ స్పీడ్ కోసం మీకు చెప్పాను, అర్థమైందా లేదా? సో రిలేటివ్ స్పీడ్స్ మేము ఎలాగా క్వశ్చన్స్ అని సాల్వ్ చేయాలో మీకు ఈజీ ట్రిక్ వేసుకొని చెప్పాను అనమాట. సేమ్ అదేవిధంగా ఈ బస్ స్టాండ్ కాన్సెప్ట్ ఏంటంటే చూడండి, బాగా వినండి ఒకసారి. మీకు ఫార్ములా చూపిస్తుంది చూడండి. స్పీడ్ ఆఫ్ బస్ బై స్పీడ్ ఆఫ్ మ్యాన్ ఈక్వల్స్ టు స్పీడ్ ఆఫ్ మ్యాన్ బై స్పీడ్ ఆఫ్ బస్. సరే టైం టేకెన్ బై మ్యాన్ బై టైం టేకెన్ బై బస్. దీని ఫార్ములా T2 అనుకోండి, దీని ఫార్ములా T1 - T2 మోడ్ వేసుకోండి. ఇది ఫార్ములా అనమాట. సో ఈ ఫార్ములా అనేది ఎలా డిరైవ్ చేసుకున్నా మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత డైరెక్ట్ క్వశ్చన్స్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఫస్ట్ చూడండి, మీకు ఒక క్వశ్చన్ చెప్తాను చూడండి. ఇక్కడ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక రోడ్ అనుకోండి, ఇది బస్ టెర్మినల్, తెలుసు కదా బస్ డిపో అనుకోండి. ఇదేంటిది బస్ డిపో, బస్ డిపో అనుకోండి, బస్ డిపో ఇది. సో ఇక్కడ మీరు ఉన్నారనమాట. సో ఏమైంది, బస్ డిపో నుంచి బస్సులో వస్తుంటే లేదా? సో బస్సు ఎక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఎంతసేపు పట్టిందంట? 10 minutes పట్టిందంట కదా. సో మీరు ఎక్కడి నుంచి ఇక్కడికి ఎంతసేపు వెళ్ళారు? 2 minutes వెళ్ళారు. 2 minutes వెళ్ళారు అనమాట. అంటే మీ ఎక్కడి నుంచి ఇక్కడికి 2 minutesలోనా వెళ్ళారు కదా, 2 minutes అయింది కదా. సో బస్సు ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది 10 minutes అయింది అనమాట. సో అప్పుడు లైక్ ఈ బస్కును బస్ స్టార్ట్ అయిన ప్లేస్కి నెక్స్ట్ ఈ మనిషి ప్లేస్ని ఫర్ ఎగ్జాంపుల్ నేను అనుకోండి, సో నాకు బస్ డిపోట్కి 8 minutes తేడా ఉంది, 8 minutes తేడా ఉంది, అంతేనే కదా. సో మనం ఏం చేసాం, మనకి ఇచ్చిన టైంలో నుంచి మనం వెళ్ళిన టైం మైనస్ చేసాం. సో అప్పుడు అలాగ వచ్చింది అనమాట. సో ఎందుకు మనం ఈ స్పీడ్కి దీనికి రిలేషన్షిప్ తీసుకున్నారంటే మీకు ఫస్ట్ క్లాస్లో మీకు ఒక కాన్సెప్ట్ చెప్పాను, లేదా? అదేంటది ఏం చెప్పానంటే వెన్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అక్కడ స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం అని చెప్పాను. ఎప్పుడైతే డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్గా అవుతుందో అప్పుడు ఏంటవుతుంది, స్పీడ్ అనేది టైంకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా అయిపోతుంది అనమాట. స్పీడ్ అనేది టైంకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అయిపోతుంది. సో అప్పుడు ఏంటవుతుంది, స్పీడ్ ఆఫ్ బస్ కావాలంటే మనం టైమ్ ఆఫ్ మ్యాన్ తీసుకుంటాం అనమాట. అర్థమైంది లేదా? చూడండి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బస్సు ఇక్కడ మ్యాన్ తీసుకోండి, ఇక్కడ స్పీడ్ టైం తీసుకుని 1:2 అయింది అనుకోండి, మ్యాన్ అయితే 2:1 అయిపోద్ది అనమాట. సో అప్పుడు ఏంటైంది, బస్ తోలికి స్పీడ్ మ్యాన్ తోలిక టైంకి ఈక్వల్ అయిపోయింది అనమాట. సో ఆ విధంగా మనం ఇలా చేసుకున్నాం, అర్థమైంది లేదా? సో మీ క్వశ్చన్స్ చేపిస్తే అర్థమవుతుంది కదా. సో ఇదేంటిది, ఇది లైక్ సేమ్ డైరెక్షన్లో అయితే ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ డైరెక్షన్లో అయింది అనుకోండి, డిఫరెంట్ డైరెక్షన్ అయితే చూడండి, సేమ్ ఇది బస్ డిపో ఉంది, బస్ డిపో నుంచి బండి ఇలా వస్తుంది, మీరు ఎక్కడి నుంచి ఇలా వస్తున్నారు అనమాట, బస్ ఎక్కడి నుంచి ఇలా వస్తుంది, అర్థమైందా? అప్పుడు కూడా ఇది T1 అనుకుంటే T2 అనుకుంటాం అనమాట. సో అప్పుడు ఈ రెండు మైనస్ చేస్తే సేమ్ అదే వస్తుంది అనమాట, ఇంకేం లేదు. సో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే క్వశ్చన్లోన మీకు ఇదంతా అర్థం కాకపోతే సింపుల్గా ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టుకుంటే మీకు ఒక చిన్న బండ గుర్తులాగా ఒకటి చెప్తాను చూడండి. ఫస్ట్ ఇచ్చిన టైం T1 అనుకుంటారు ఫస్ట్ టైం, సెకండ్ ఇచ్చిన టైంని T2 అనుకుంటారు అనమాట. సెకండ్ టైం ఏంటనుకుంటారు, T2 అనుకుంటారు. ఏదైతే ఎక్కువ స్పీడ్ ట్రావెల్ చేస్తుందో దాన్ని మీరు న్యూమినేటర్లో వేసుకుంటారు. దేనికైతే
ఎక్కువ టైం ఉంటుందో అది మీరు లైక్ న్యూమరేటర్లో వేసుకుంటారు. అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ చెప్పేసి అర్థమవుతుంది, జస్ట్ బండి కొడుతూ మీకు చెప్తున్నాను అనమాట. చూడండి, డైరెక్ట్ క్వశ్చన్ చెప్పేస్తామండి, ఇంకెందుకు మరి బండి కొట్టులో. ఫస్ట్ ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. 213th question. A bus starts from the bus stand in one direction. Mohit is walking in the opposite direction of the speed at a speed of 5 km/h and meets each bus every 10 minutes. If buses ఇక్కడ 50 km/h వస్తుంది. ఈ క్వశ్చన్ ఎన్నిసార్లు చేసినా సరే తప్పు వస్తుంది. ఇక్కడ 50 km/h వస్తుంది. ఇక్కడ 50 km/h వస్తుంది అనమాట. 50 km/h. A meets each bus every 10 minutes. ప్రతి బస్కి 10 నిమిషాలుగా మీట్ అవుతుంది అనమాట. ఇఫ్ బస్సెస్ లీవ్ ది బస్ స్టాండ్ ఎవ్రీ 50 minutes, దెన్ వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ద బస్? మీకేం చెప్పాను, ఫస్ట్ టైం ఇస్తే దీన్ని T1 తీసుకోమన్నాను, సెకండ్ టైం ఇస్తే T2 తీసుకోమన్నాను. మనకేంటి కావాలి? స్పీడ్ ఆఫ్ ది బస్ కావాలి. సో స్పీడ్ ఆఫ్ ది బస్ బై స్పీడ్ ఆఫ్ మోహిత్ ఈక్వల్స్ టు స్పీడ్కి ఆపోజిట్ టైమ్ ఆఫ్ మోహిత్ బై నెక్స్ట్ టైమ్ ఆఫ్ ఎంత? టైమ్ ఆఫ్ బస్ అనమాట. టైమ్ ఆఫ్ బస్ మీకేం చెప్పాను, మోహిత్ టైం ఎంత? మోహిత్ టైం 10 minutes అనమాట. 10 minutes సరే, T2 అనుకోమన్నాను కదా, T2 అనుకో T1 అనుకోమన్నాను. సో ఏంటి అవుతుంది అప్పుడు? T2 ఎంత? 50 వచ్చింది అనమాట. ఎంత వచ్చింది? 50 వచ్చింది అనమాట. 50 వచ్చింది బై. ఇప్పుడు చూడండి, ఇదేటన్నా నెక్స్ట్ ఏటన్నాను, T1 - T2 అంటే T1 - T2 అంటే ఎంత ఏంటి? 50 - 10 ఎంత? 40 వచ్చింది అనమాట. 40 వచ్చింది, అంతేనా? ఇంకేం లేదు. చూడండి, నెక్స్ట్ స్పీడ్ ఆఫ్ ది బస్ ఏంటి? స్పీడ్ ఆఫ్ ది బస్ మనం కనుక్కోవాలి మనం. దాన్ని మోహిత్ స్పీడ్ ఎంత ఇచ్చారు మనకి? 50 km/h వచ్చింది. 50 km/h వేసుకున్నాం. ఈ క్వశ్చన్ మనకి ఎంత? 50 బై ఇక్కడ ఎంత? 40 అనమాట. ఇది మినిట్స్లో ఉంది. ఇది చూడండి, 60 minutes అంటే 1 hour, 1 minute అంటే 1/60 hour కదా. సో 50 minutes అంటే అవర్స్లో మార్చుకుంటే ఏం చేయాలి? 50/60 వేసుకుంటారు బై 40/60 వేసుకుంటారు. 60 క్యాన్సిల్ అయిపోతే మరి 50 40 వస్తుంది అనమాట. సో అందుకోసమే డైరెక్ట్గా 50/40 వేసాను నేను. ఇప్పుడు చూడండి, 0 క్యాన్సిల్, అప్పుడు x ఈక్వల్స్ టు 250/4 అవుతుంది. అంతేనా లేదా? సారీ చూడండి, చిన్న తప్పు చేసాం మనం. ఇక్కడ మీకు ఏం చెప్పాను, లైక్ టైమ్ ఆఫ్ మోహిత్ అన్నాడు కదా. సో మోహిత్ టైం ఎంత? 10 minutes అనమాట. అంటే మోహిత్ టైం ఎంత? 10 minutes అనమాట. ఇక్కడ సెకండ్ వస్తుంది, ఇక్కడ 10 వస్తుంది. ఇది కరెక్ట్ అని ఇదనమాట. ఇక్కడ మోహిత్ టైం ఎంత? 10 minutes వచ్చింది. ఇక మోహిత్ 10 minutes ఇచ్చాడు కదా, సో 10 minutes వేసుకున్నాం బై ఇది 40 అనమాట. సేమ్ ఇక్కడ 10 వస్తుంది, ఇక్కడ 10 వస్తుంది, ఇక్కడ 40 వస్తుంది. మోడ్ వేసుకున్నాం కదా, మోడ్ వేసుకున్నాం అనుకోండి, దాని అర్థం ఏంటి? నెగిటివ్ వాల్యూస్ వచ్చినా సరే పాజిటివ్ వాల్యూస్ అయిపోతాయి అనమాట. సో పాజిటివ్ వేసుకున్నాం. ఇప్పుడు చూడండి, 0 క్యాన్సిల్, అప్పుడు 50/4 వస్తుంది అనమాట. 50/4 అంటే ఎంత? 12.5 km/h అనమాట. 12.5 km/h అంతే లేదా? సో ఇక్కడ T1 T2 ఏం కన్ఫ్యూజ్ అవ్వకండి. స్పీడ్ ఆఫ్ బస్ కావాలంటే టైమ్ ఆఫ్ మోహిత్ వేసుకుంటారు, స్పీడ్ ఆఫ్ మోహిత్ కావాలంటే టైమ్ ఆఫ్ బస్ వేసుకుంటారు. ఆపోజిట్గా వేసుకుంటారు అనమాట. ఇంతే, ఈ గేట్ గుర్తుపెట్టుకోండి. ఏదైతే స్పీడ్ ఇస్తారో స్పీడ్ తగ్గట్టు వేసుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్ చేస్తే ఇంకో 2-3 క్వశ్చన్ చేస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. చూడండి ఒకసారి. 2 guns fired at an interval of 30 minutes, but a passenger in a train hears the sound of the gun 12 minutes 30 seconds after the first. If the speed of the sound is 330 m/s, what is the speed of the train? చూడండి, మీకేం చెప్పాను, సేమ్ ముందు క్వశ్చన్ లాగానే ఇక్కడ లైక్ ఇటు నుంచి బుల్లెట్ ఫైర్ చేశారంట, ఇటు నుంచి మనిషి వస్తున్నాడు అనమాట. అంటే ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చిన క్వశ్చన్ అనమాట. సేమ్ ఇది కూడా అలాగే. ఇప్పుడు ఏం చేస్తారు? ముందు చెప్పాను కదా మీకు, ఫస్ట్ ఇచ్చిన టైంని T1 తీసుకుంటారు, సెకండ్ ఇచ్చిన టైంని T2 తీసుకుంటారు కదా. సో ఇప్పుడు చూడండి, మీకేం చెప్పాను, ఫస్ట్ మనకేంటి అడిగాడు? స్పీడ్ ఆఫ్ ది ట్రైన్ అడిగాడు కదా. సో ఎక్కువ స్పీడ్ ఏంటంటే ఫస్ట్ మనం వేసుకోవాలి. సో ఎక్కువ స్పీడ్ ఏంటి ఉంటుంది? స్పీడ్ అంటే సౌండ్ తోలికి స్పీడ్ ఎక్కువ, ట్రైన్ తోలికి స్పీడ్ ఎక్కువ. ఆఫ్ కోర్స్ సౌండ్ తోలికి స్పీడ్ ఎక్కువ. సో స్పీడ్ ఆఫ్ ది సౌండ్ బై స్పీడ్ ఆఫ్ ది ట్రైన్ వేసుకుంటారు ఇక్కడ. ఈక్వల్స్ టు టైమ్ ఆఫ్ ట్రైన్ బై టైమ్ ఆఫ్ సౌండ్ అనమాట. చూడండి, ఇక్కడ మనకి
మనకి టైమ్ ఆఫ్ ట్రైన్ బై టైమ్ ఆఫ్ సౌండ్ వస్తుంది. సో మనకేం తెలుసు, మనకి T1 ఉంది కదా, సో T2 ఉంది కదా. సో మీకు ముందేం చెప్పాను, దేనికైతే ఎక్కువ వాల్యూ ఉంటుందో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ స్పీడ్ వాల్యూ ఎక్కువ ఉందనుకో, టైం వాల్యూ తక్కువ ఉంటుంది. సో చూడండి, ఈ రెంట్లో దేనికి తక్కువ వాల్యూ ఉంది, దీనికి తక్కువ వాల్యూ, దీనికి తక్కువ వాల్యూ ఉందా, దీనికి తక్కువ వాల్యూ ఉంది. సో ఇది వేసుకుంటారు అనమాట. మీద రేట్ వస్తుంది ఇక్కడ 12 minutes 30 seconds వస్తుంది అనమాట. సో 12 minutes 30 seconds ఇలా రాసుకోవచ్చు మనం. 12 minutes 30 secondsని 12 into 30 60 plus 30 అంటే ఎంత, 12 6 72 750 అనమాట. అంటే అదే 750 seconds అనమాట. బై ఇక్కడ T2 minus T1 కదా, T2 minus T1 కదా. సో అప్పుడు ఏమవుతుంది, డైరెక్ట్గా క్యాన్సిల్ చేసుకుంటే ఎంత వస్తుంది, 750లోన ఇది 780 మైనస్ చేసుకుని 30 seconds వస్తుంది అనమాట. 30 seconds. ఇప్పుడు చూడండి, డైరెక్ట్గా చేసుకుందాం. 330 by x ఈక్వల్స్ టు 750 by 30. 0 క్యాన్సిల్, 3 1 325. అప్పుడు ఎంత వచ్చింది, 330 by 25. ఇది మీటర్ పర్ సెకండ్లో వచ్చింది. కిలోమీటర్ పర్ అవర్లో ఇచ్చాడు కాబట్టి కిలోమీటర్ పర్ అవర్లో మార్చుకోవాలంటే 18/5తో మల్టిప్లికేషన్ చేసుకుంటాం. అప్పుడు ఎంత వస్తుంది, 5 1 566 కదా. సో 18 into 66/25 చేశారనుకోండి, మీకు ఆన్సర్ వస్తుంది అనమాట. లైక్ వీటిలో ఏదో ఒకటి వస్తుంది ఆన్సర్. సో మీరు ఇది సాల్వ్ చేసి కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి అనమాట. అయింది లేదంటే ఇప్పుడు ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, వదిలేండి, ఎందుకు డైరెక్ట్ చేద్దాం. ఎంతవరకు చేసి లాస్ట్ చేయకపోతే మాట వచ్చేస్తుంది. 18 6 108, 18 6 108 ప్లస్ 10 ఎంత 1198 అనమాట. సో 1198 కదా. సో 1198ని 25తో మల్టిప్లికేషన్ చేస్తే 25 4 100 198 కాబట్టి 25 7 108 plus 18 కదా, 10 1188 వస్తుంది. 1188 వస్తుంది ఇక్కడ, అంటే ఎంత వస్తుంది ఇక్కడ 1188 వస్తుంది. సో అప్పుడు దగ్గరగా 25 7 వస్తుంది. సో 77 13/25 వస్తుంది ఆన్సర్. 47 13/25 వస్తుంది ఆన్సర్. నెక్స్ట్ 215th క్వశ్చన్. While traveling a distance of 1000 kilometers, a train slowed down to a track repair. Its average speed was reduced by 75 km/h and the time increased by 3 hours. Find the original duration of the journey. చూడండి ఒకసారి. 1000 కిలోమీటర్ ప్రయాణంలో ట్రాక్ మరమ్మతుల కారణంగా రైలు నెమ్మదించింది. దాని సగటు వేగం 75 కిలోమీటర్ల వేగం తగ్గి ప్రయాణం సమయం 3 గంటలు పెరిగింది. మొదటి తీసుకున్న ప్రయాణ సమయం ఎంత? చూడండి, ఈ క్వశ్చన్ అలా సాల్వ్ చేద్దాం. చూడండి ఒకసారి. ఒరిజినల్ డిస్టెన్స్ ఎంత మనకి, 1000 kilometers అంట. ఒరిజినల్ డిస్టెన్స్ ఎంత, 1000 kilometers. అది చూడండి అక్కడ, ఏ ట్రైన్ స్లోడ్ డ్యూ టు ట్రాక్ రిపేర్, ఇట్స్ యావరేజ్ స్పీడ్ వాజ్ రెడ్యూస్డ్ బై 75. అంటే ఒరిజినల్ స్పీడ్లో ఇది తగ్గిపోయింది అనమాట. తగ్గిన స్పీడ్ అనమాట. ఇదేంటిది, రెడ్యూస్డ్ స్పీడ్ అనమాట. ఇది రెడ్యూస్డ్ స్పీడ్. సో ఇక్కడ మీరు గమనించవచ్చు ఏంటి ఇక్కడ, అంటే లైక్ దాని అర్థం ఏంటి, అంటే టైం ఇంక్రీజ్ బై 3 hours అండ్ ద టైం ఇంక్రీజ్ బై 3 hours. అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒరిజినల్ టైము ఒరిజినల్ స్పీడ్ ఎంత, డిస్టెన్స్ బై టైం కదా. సో డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు మనకి, 1000 kilometers అనుకోండి. బై టైం ఎంత x అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ x అనుకోండి. సో స్పీడ్ ఎట్ అవుతుంది అప్పుడు 1000/x తీసుకుంటే ఇది ఒరిజినల్ స్పీడ్ అనమాట. కానీ ఏమైంది, రెడ్యూస్ అయిపోయింది. 75 km/h అయింది. అప్పుడు ఏంటంట, టైం అనమాట 3 ఇంక్రీజ్ అయిపోయింది అనమాట. టైం 3 ఇంక్రీజ్ అయిపోతుంది. అంటే 1000 టైం అయితే టైం అంటే x అనుకోండి కదా. సో 3 hours ఇంక్రీజ్ అయింది. 3 hours ఇంక్రీజ్ అయింది అనమాట. ఇది ఈక్వేషన్ అనమాట. ఇప్పుడు సాల్వ్ చేసుకోండి. 1000 తెచ్చుకోండి బై 1000/x + 3 = 75 అనమాట. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్గా ఏదో ఒకటి తీసుకోండి. ఇదేం తీసుకోండి. అంటే మరి ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది కాబట్టి ఏదో ఒకటి తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 5 తీసుకున్నాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 5 తీసుకుంటే ఎంత వస్తుంది, 5/1000/8 అనమాట. ఇప్పుడు ఎంత వస్తుంది, 5 1 5 200 ఇది 5 8 1 8 20 కదా. 8 2 16 8 5 40 అంటే ఎంత, 200 minus 125 అంటే 75 km/h వచ్చింది అనమాట. సో ఆన్సర్ ఇదే అవుతుంది అనమాట. అర్థమైంది లేదా? ఇలాగే మీరు ఇలా కాకుండా మీరు చేయాలనుకుంటే 1000 కామన్ తీసి ఈ 1000 అటు సైడ్ పట్టుకెళ్ళి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చి పెద్ద తలనొప్పి అవుతుంది అనమాట. సో డైరెక్ట్గా చేసేయండి, సరేనా? అదనమాట. 220th క్వశ్చన్ చూడండి. ఏ పర్సన్ ట్రావెల్స్ 300 kilometers. The time taken for the onward journey is 5 hours more
than the return journey. If the return speed is 10 km more than the onward speed, find the average speed of the entire journey. చూడండి ఒకసారి ఈ క్వశ్చన్ మంచి క్వశ్చన్, ఒక 2 స్టార్లు పెట్టుకోండి. క్వశ్చన్ చూడండి. ఒక వ్యక్తి 300 కిలోమీటర్ ప్రయాణం చేస్తాడు. ముందుకు వెళ్ళి ప్రయాణానికి తీసుకున్న సమయం తిరిగి వచ్చే సమయానికన్నా 5 గంటలు ఎక్కువ. అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాడు అనుకోండి, టీ తీసుకుంటే తిరిగి వచ్చే సమయం 5 hours మోర్ అయిందంట. అంతేనే కదా, చిన్నగా వేస్తుంది చూడండి బొమ్మ. చూడండి మొత్తం 300 కిలోమీటర్లు అంట. 300 కిలోమీటర్లు. ద టైమ్ టేకెన్ ఫర్ ఆన్వర్డ్ జర్నీ ఈజ్ 5 hours మోర్ దాన్ ది రిటర్న్ జర్నీ. అంటే ఆన్వర్డ్ జర్నీ, ఇది అవుట్వర్డ్ జర్నీ అనమాట. అంటే వెళ్తున్నాడు, ఇది వస్తున్నాడు. ఆన్వర్డ్ జర్నీ ఈజ్ 5 hours మోర్ అంట. అంటే ఇది 5 hours మోర్ అంట దీనికంట. ద రిటర్న్ స్పీడ్ ఈజ్ 10 hours మోర్ అంట. రిటర్న్ స్పీడ్ ఈజ్, if the return speed is 10 km per hour more than the onward speed, then the average speed of the entire journey is సేమ్ ముందు క్వశ్చన్ లాగానే ఏం లేదు. చూడండి ఒకసారి, మనకి డిఫరెన్స్ ఆఫ్ టైం ఇచ్చాడు. అంటే చూడండి 300 km per hour వెళ్ళాడంట. ఎంత స్పీడ్ మీద వెళ్ళాడు? x km per hour వెళ్ళాడు. రిటర్న్ వచ్చినప్పుడు ఎంత అయింది? 300 km per hour బై x కిలోమీటర్, అంటే వచ్చినప్పుడు 10 km per hour ఎక్స్ట్రా మీద వచ్చాడు. అప్పుడు ఎంత టైం పట్టిందంట? 5 hours పట్టిందంట. 5 hours ఎక్కువ పట్టిందనమాట. అర్థమైంది కదా? సో ఇప్పుడు ఈ సమన్ మనం ఎలా చేస్తాం చూడండి ఒకసారి. సో ఇప్పుడు మనం ఈ ఈక్వేషన్ మనం సాల్వ్ చేయాలి కదా. సో సాల్వ్ చేస్తే మనకి ఎక్కువ టైం పడుతుంది. సో మనం ఏం చేస్తామంటే ముందు క్వశ్చన్ లాగానే హిట్ అండ్ ట్రయల్ చేద్దాం. చూడండి ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనేది 10 తీసుకోండి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను x 10 తీసుకుంటే, చూడండి 300/10 మైనస్ 300/20. ఇప్పుడు 215 వస్తుంది. ఇక్కడ 0 0 30 వస్తుంది. 30 మైనస్ 15 ఎంత వస్తుంది? ఇక్కడ 15 వస్తుంది అనమాట. మనకి ఎంత కావాలి? 5 కావాలి. సో ఇంకేదైనా తీసుకోండి. ఇంకేం తీసుకుంటారు? ఇంకా మనకి యావరేజ్ స్పీడ్ కావాలి కాబట్టి, కావడం లేదు కాబట్టి 20తో తీసుకోండి ఒకసారి మేబీ. సో 300/20 మైనస్ 300/30. 0 0 10 క్యాన్సిల్. 0 0 15. చూడండి 50 మైనస్ 10 వచ్చి 15 వచ్చింది. సో స్పీడ్ ఎంత? వెళ్ళే స్పీడ్ ఎంత మీద వెళ్ళాడు? వెళ్ళే స్పీడ్ అంత 20 మీద వెళ్ళాడు. వచ్చే స్పీడ్ 30 మీద వచ్చాడు. సో మీకు ఫార్ములా చెప్పాను కదా, యావరేజ్ స్పీడ్ తల ఫార్ములా 2xy/x+y. ఆ ఫార్ములా వేసుకోండి. 2 × 20/30, 20 + 30 50 అనమాట. 0 0 క్యాన్సిల్. 5 1 5 4 ఎంత వచ్చింది? 3 4 24 km per hour అనమాట. ఇది ఆన్సర్ అనమాట. ఏం లేదు చూడండి, మనం ఏం చేసామంటే ఇక్కడ హిట్ అండ్ ట్రయల్ ఉపయోగించాం. అంటే ఏంటి? ఇది మనం డైరెక్ట్గా సాల్వ్ చేసుకొని చేసిన అవుద్దనమాట. బట్ నేను ఈజీగా అయిపోవడం కోసం హిట్ అండ్ ట్రయల్ చేశాను. అంటే ఏంటి? 10 తీసుకున్నాను, 20 తీసుకున్నాను, సాల్వ్ చేసుకున్నాను. దాని ద్వారా నాకు 2 స్పీడ్లు వచ్చాయి. 2 స్పీడ్తో యావరేజ్ స్పీడ్ ఫార్ములా వేసుకొని డైరెక్ట్ చేస్తాను అనమాట నేను. అంతే, ఇంకేం లేదు. 221st క్వశ్చన్ చూడండి. ద స్పీడ్ ఆఫ్ ది ట్రైన్ ఏ ఈస్ 25 km మోర్ దాన్ ట్రైన్ బి. చూడండి, అంటే ఇది ట్రైన్ బి ఎక్స్ అనుకుంటే ట్రైన్ ఏదంతా x + 25 అనమాట. ట్రైన్ ఏ టేక్స్ 4 hours less టు కవర్ 300 km దాన్ ది టైమ్ టేకెన్ బై ట్రైన్ బి టు కవర్ 250 km. ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ది ట్రైన్ ఏ. చూడండి ఒకసారి ఏంటంటే, ఫస్ట్ 4 hours లెస్ అంట. అర్థమైంది లేదు? చూడండి, అంటే 300 km ట్రైన్ ఏ తొలగి స్పీడ్ ఎంత? x + 25 కదా. లెస్ అంటే ఏంటి? డిఫరెన్స్ ఇచ్చాడు. డిఫరెన్స్ 4 వచ్చింది మనకి. 250 km ప్రయాణిస్తున్న ట్రైన్కి. ఇదనమాట ఫామ్. అంటే ఇది ఒక ఫ్రేమ్వర్క్ అనమాట. మీకు ఒకసారి బొమ్మ వేసి చెప్తాను చూడండి ఒకసారి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 రకాలు ఇచ్చాడు. ఒక ట్రైన్ ఏ ఇచ్చాడు, ట్రైన్ బి ఇచ్చాడు కదా. ట్రైన్ ఏ తొలగి స్పీడ్ ఎలా ఉంటుందంటే బి కంట 25 km ఎక్స్ట్రా ఉందంట కదా. సో 300 ఇఫ్ ట్రైన్ ఏ టేక్స్ 4 hours less to cover 300 km than the time taken by B to cover 250 km. So time of B train అయితే అవుతుంది అప్పుడు డిస్టెన్స్ బై స్పీడ్ కదా. సో డిస్టెన్స్ ఎంత?
250 కిలోమీటర్స్ బై స్పీడ్ ఎంత ఎక్స్ అనుకున్నాం, ఎక్స్ వేసుకున్నాం. సో అందుకు డైరెక్ట్ చేశాను. సో యూనిట్ డిఫరెన్స్ ఎంత 4 వచ్చింది. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు స్పీడ్ ఆఫ్ ట్రైన్ ఏ అడిగాడు. స్పీడ్ ఆఫ్ ట్రైన్ ఏ అడిగాడు కదా. సో మనం సేమ్ కావాలంటే మనం ఆప్షన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఆర్ఎల్స్ మనం డైరెక్ట్గా సాల్వ్ చేయొచ్చు. నేను ఆప్షన్స్ పెట్ట ట్రై చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఏం చేస్తానంటే ఏదో ఒకటి పెడతాను అనమాట. చూడండి ఒకసారి, లైక్ 50 ట్రై చేస్తాను. చూడండి ఒకసారి 50 ట్రై చేస్తున్నాను. 50 + 25 అంటే 75 బై 250 బై ఈ 50 కదా. సో 50 5 జా, ఇది 15 5 జా, 15 20 జా, అంతేనా. 5 1 జా, 5 4 జా ఎంత వస్తుంది, లైక్ మైనస్లో వస్తుందా? మైనస్లో కాదు. చూడండి ఒకసారి 300 బై ఎంత. సో ఓకే, స్పీడ్ ఆఫ్ ట్రైన్ ఏ అడిగాడు కదా. ట్రైన్ ఏ తాలూకు స్పీడ్ కావాలి. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇది అంటే లైక్ మీకు అర్థమవుతుంది లేదా ఒకసారి చూడండి ఒకసారి. అంటే ఈ వాల్యూస్ అన్ని దీనికి సంకేతం అనమాట, దీనికి సంకేతం కదా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 50 అనుకున్నాను అనుకోండి, అప్పుడు ఈ ఎక్స్ వాల్యూ ఏట్ అవుతుంది, 25 అవుతుంది, అంతే లేదా. సో అప్పుడు ఏంటవుతుంది, 250 బై 25 వేసుకుంటే ఇదంతా ఇది 50 కాబట్టి అప్పుడు 25 10 జా, 5 6 జా, కాబట్టి దగ్గర 4 వస్తుంది. ఆన్సర్ ఇది అవుతుంది అనమాట. మ్యాక్సిమం ఆన్సర్ ఎట్ అవుతుంది 50 అవుతుంది అనమాట ఆన్సర్. ఎందుకు ఒకసారి చూడండి ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ప్రూవ్ చేసి కూడా చూపిస్తుంది చూడండి ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 300 తీసుకున్నాను అనుకోండి, బై ఎక్స్ వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్స్ వాల్యూ ఎంత అనుకుంటాను, ఎక్స్ వాల్యూ 25 అనుకుంటున్నాను. సో చూడండి, ఎక్స్ వాల్యూ 25 అయితే దీని వాల్యూ ఎంత అవుతుంది, 50 అవుతుంది. ఇది 250 బై ఎంత 25 వచ్చింది. 25 10 జా, 50 1 జా, 50 6 జా, అప్పుడు ఎంత 10 - 6 కట్ చేసి 4 వచ్చింది. ఇది పక్కన పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ వేరే తీసుకుందాం. 60 తీసుకొని చూడండి. 60 300 అయితే ఇది 25 అంటే 60, ఇది ఎంత అవ్వాలి, ఇది 35 అవ్వాలి, అంతే కదా. సో 60 మైనస్ 250 బై 35 చూడండి, క్యాన్సిల్ అవుతుందా. 5 ఎంత, 5 7 జా, 5 50 అయితే మొత్తం క్యాన్సిల్ అవ్వడం లేదు. సో ఆన్సర్ అవుతుంది 50 అవుతుంది అనమాట. సో ఆ విధంగా మీరు ఎగ్జామ్లో కూడా ఏం చేస్తారంటే కొంచెం షార్ప్గా ఆలోచిస్తారు. ఇది మీకు సాల్వ్ చేసినా సరే మీకు 50 వస్తుంది. మీకు అర్థమైంది లేదా, కాబట్టి సాల్వ్ చేయండి ఒకసారి. బట్ నేను ఈజీగా ఎలా చేయాలో మీకు నేర్పిస్తున్నాను అంతే, ఇంకేం లేదు. ప్రాసెస్ అంటే అంతే అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ 222nd క్వశ్చన్. A covers 240 kilometers at a certain speed. If his speed were 8 kilometers less, he would take 1 hour more. How much will he cover? How much time will he take to cover 480 kilometers at his original speed? ఒక నిర్దిష్ట వేగంతో 240 కిలోమీటర్లు ప్రయాణించాడు. అతని వేగం 8 కిలోమీటర్లు ఎక్కువైతే అదే దూరానికి గంట ఎక్కువ పడేది. అసలు వేగంతో 480 కిలోమీటర్ ప్రయాణించడానికి ఎంత సమయం పడుతుంది అంటే చూడండి. సేమ్ డిఫరెన్స్ ఆఫ్ టైం ఎంత ఇచ్చాడు, 1 అవర్ ఇచ్చాడు కదా. మొత్తం ఎంత 240 అంట. ఒరిజినల్ స్పీడ్ మనం ఎక్స్ అనుకుందాం. ఒరిజినల్ స్పీడ్ కంటే ఎక్స్ అంత 8 ఒరిజినల్ స్పీడ్ కంటే 8 కిలోమీటర్స్ లెస్ అయితే, ఒరిజినల్ స్పీడ్ కంటే 8 అవర్స్ లెస్ అయితే ఆడికి 1 అవర్ ఎక్కువ పడుతుంది అనమాట. 1 అవర్ ఎంత పడుతుంది, ఎక్కువ పడుతుంది. 1 అవర్ ఎక్కువ పడుతుంది కదా. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎంత వస్తుంది ఇక్కడ. మనం లైక్ ఏదో తీసుకోండి, ఇప్పుడు సాల్వ్ చేయాల్సింది మరి, ఇంకేం లేదు. కాబట్టి 1/x - 8 ఈక్వల్స్ టు 1/240. అప్పుడు ఏంటవుతుంది, x మైనస్ 8 x minus 8 minus into minus x by x into x minus 8 equals to 1/240. అప్పుడు చూడండి, x క్యాన్సిల్ అయిపోద్ది, మైనస్ వస్తుంది అనమాట. అప్పుడు ఎంత అవుతుంది, -8 కదా. సో x² మైనస్ 8x ఎంత, ఇది 240 × 80. 240 × 8 ఎంత, 8 4 30, 216, 1920 అంటే ఎంత, ఇక్కడ మైనస్ వస్తాయి కదా, కాబట్టి 1920 వస్తుంది అనమాట. 1920 వస్తుంది. సో ఇప్పుడు ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేసుకోవాలి మనం. సో నేనేమంటానంటే ఇది మొత్తం సాల్వ్ చేసే బదులు
డైరెక్ట్గా హిట్ అండ్ ట్రైల్ మెథడ్లో చేసుకోవచ్చు కదా, ఈజీగా అయిపోద్ది. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ 1 రావాలి. సో ఇక్కడ మనం ఏం చేస్తే మనకి ఇక్కడ 1 రావచ్చు ఒకసారి ఆలోచించండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చూడండి, ఎగ్జాంపుల్ 8 తీసుకున్నాను అనుకోండి, నేను ఎక్స్ వాల్యూ అయితే 8 తీసుకున్నాను అనుకోండి. 8 240/8 తీసుకుంటే ఎంత వస్తాయి? 240/8 1 830 సార్. 8 - 8 0 అయిపోద్ది. సో 8 కంటే ఎక్కువ తీసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ 24 తీసుకుందాం, ఎక్స్ వాల్యూ 24 తీసుకుందాం. 240/24 - 8 చేస్తే ఎంత? 16 కదా. సో 24 10 ఇది ఎంత అవుతుంది? 16 2 32, 16 1 16 అంతే. ఎక్స్ట్రా అయిపోతుంది, మనకు 1 కావాలి కదా. సో 1 కూడా రాలేదన్నమాట ఇక్కడ. సో 24 అవ్వలేదు. సో ఇంకో నెంబర్ తీసుకోండి, 48 తీసుకోండి ఒకసారి. 240/40 తీసుకోండి. 4 1 4 6 వచ్చింది. ఇక్కడ 45 చూసారు. ఇక్కడ 48 తీసుకున్నాం అనుకోండి, మనకి ఇక్కడ ఎంత వచ్చింది? ఇక్కడ 1 వచ్చింది. 6కి 5 డిఫరెన్స్ ఎంత? 1 వచ్చింది. సో 8 అవుద్ది. అప్పుడు ఎక్స్ వాల్యూ 8 అవుద్ది, 48 అవుద్ది అనమాట. ఎక్స్ వాల్యూ 48 అవుద్ది. సో మీరు అక్కడ వచ్చి ఇప్పుడు ఎలా నువ్వు 48 తీసుకున్నావు అంటే, నేను ఫస్ట్ 8తో ట్రై చేశాను. సో 8 కట్ అవుతుంది కాబట్టి మ్యాక్సిమం ఇది 8 మల్టిపుల్ అయ్యి ఉండాలి. 8 మల్టిపుల్ అయ్యి ఉండాలి కాబట్టి నేను డైరెక్ట్ 48 తీసుకున్నాను అనమాట. సో మనకి ఎంత వచ్చింది? 45 km/h వచ్చింది కదా. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ మనకి హింట్ కూడా ఇచ్చే ఇక్కడ 48 km/h అని చెప్పి. సో చూడండి, అప్పుడు ఎంత అవుతుంది? స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం అనమాట. డిస్టెన్స్ ఎంత? 480 km బై టైం ఎంత? 48. సో 10 km/h వస్తుంది అనమాట. 10 km/h ఆన్సర్ అనమాట. సో టైమ్ అండ్ డిస్టెన్స్లోనే కాన్సెప్ట్సే కాదు, కొన్నిసార్లు ఎలిమినేషన్ టెక్నిక్ కూడా ఉపయోగించాలన్నమాట. చూడండి, ఏ కార్ స్టార్ట్స్ విత్ ఇనిషియల్ స్పీడ్ ఆఫ్ 60 km/h. ఇఫ్ ఇట్ స్పీడ్ ఇంక్రీజ్ బై 10 km/h ఎవ్రీ అవర్, హౌ మెనీ అవర్స్ విల్ ఇట్ కవర్ టు టేక్ కవర్ 1210 km. చూడండి, ఒక కారు ఉంది. ఒక కారు ఇనిషియల్ స్పీడ్ 60 km/h అంట. ప్రతి గంటకి 10 కిలోమీటర్ లెక్క పెరుగుతూ వెళ్తుంది అనమాట. ఇన్ హౌ మెనీ అవర్స్ విల్ ఇట్ టేక్ టు కవర్ 1220 అంటే 1210 km కవర్ అవ్వడానికి ఎన్ని అవర్స్ పడుతుందని అడిగాడు. సో దీన్ని మనం ఏం చేస్తాం? అర్థమెటిక్ ప్రోగ్రెషన్ సాల్వ్ చేయొచ్చు కదా. సో చూడండి, మనకి ఇది ఫస్ట్ టైం కదా, ఫస్ట్ టైం ఏ అనుకుందాం. కామన్ డిఫరెన్స్ ఎంత వచ్చింది? రెండింటికి 10 వచ్చింది. కామన్ డిఫరెన్స్ 10 వచ్చింది అనమాట. సో మనకి ఇదంతా ఇది సమ్ ఆఫ్ ది డిజిట్స్ అనమాట. ఇది అంటే మొత్తం సమ్ కదా, దీనికి మొత్తం సమ్ చేస్తే 1210 వచ్చింది అనమాట. సమ్ ఆఫ్ వచ్చింది. సో మీకు ఫార్ములా ఏం చెప్పాను మీకు ఫార్ములా? సమ్ ఆఫ్ ఫస్ట్ n డిజిట్స్ ఈక్వల్స్ టు n/2 a plus n-1 ఇంటూ d అనమాట. ఇది ఫార్ములా అనమాట. సో దీన్ని మనం రాసుకోవచ్చు, n/2 ఈక్వల్స్ టు 2a plus n-1 ఇంటూ dగా రాసుకోవచ్చు. సో మనం ఈ ఫార్ములా ఉపయోగించుకొని మనం చేయబోతున్నాం అనమాట. ఏం చెప్పాను ఇక్కడ సైడ్కి రాస్తుంది చూడండి. సమ్ ఆఫ్ n ఈక్వల్స్ టు n/2 2a plus n-1 ఇంటూ d అనమాట. సో చూడండి, ఎస్ఎన్ వాల్యూ ఎంత? మనకి ఎస్ఎన్ వాల్యూ 1210 అనమాట. మనకి ఎన్ని అవర్స్ కావాలి? సో ఎన్ అంటే అవర్స్, ఎన్ని టైమ్స్ మనకు తెలియదు. సో ఎన్ వాల్యూ తెలియదు మనకి, ఎన్ వాల్యూ కనుక్కోవాలి. ఫస్ట్ వాల్యూ ఎంత ఉంది? ఏ వాల్యూ 60. 260 ఎంత? 120 ప్లస్ n-1 ఇంటూ డి ఎంత? మనకి 10 తెలుసు మనకి కదా. ఇప్పుడు చూడండి, ఇక్కడ 0 0 0 క్యాన్సిల్ చేసేయండి. అప్పుడు ఎంత వస్తుంది? 2 ఇటు పడికి వెళ్ళిపోయింది. 242 ఈక్వల్స్ టు n ఇంటూ 12 ప్లస్ n-1. అప్పుడు చూడండి, 242 ఈక్వల్స్ టు 12 - 1 అంటే ఎంత? 11 ప్లస్ n ఇంటూ n అనమాట. అప్పుడు ఎంత వచ్చింది చూడండి? 242 ఈక్వల్స్ టు 11n ప్లస్ n². ఆర్ ఎల్స్ ఫర్ ఎగ్జాంపుల్ n వాల్యూ మీరు 11 అనుకుంటే ఇది ఎంత అవుతుంది? ఇది 11 ప్లస్ 11 22 అవుతుంది అనమాట. చూడండి, అప్పుడు 22 × 11 చేస్తే మీకు ఆల్రెడీ 242 వస్తుంది అనమాట. సో ఆన్సర్ అవుతుంది 11 అవుతుంది అనమాట. మీరు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేసుకున్నా సరే మీకు ఇదే ఆన్సర్ వస్తుంది అనమాట. సో ఇదనమాట. సో మీకు ఈ ప్రాసెస్ అర్థమైంది అనుకుంటున్నాను నేను. సో చూసుకోండి, సేమ్ ఈ విధంగా మిస్లేనియస్ క్వశ్చన్స్ అంటే ఎలిగి ఉంటాయి, తల తాకబెట్టి ఉండవు. ఏ క్వశ్చన్కి ఆ క్వశ్చన్ తగ్గట్టుగా మనం చేసుకోవాల్సిందే. అర్థమైంది అది. ఇక్కడ చూడండి ఒకసారి 225th క్వశ్చన్ చూడండి. ఇంకెన్ని ఉన్నాయి? అబ్బా చాలా ఉన్నాయి. సో ఇదే లాస్ట్ పార్ట్ కాబట్టి ఇంకేం చేయలేము, మరి మొత్తం చేయాల్సిందే. ఏ డెలివరీ బాయ్ స్టార్ట్స్ ఫ్రమ్ హిస్ ఆఫీస్ at 10 AM at 32 km/h. ఆఫ్టర్ డెలివరింగ్ ఆర్టికల్ he waits 15 minutes and returns 24 km/h, reaching the office at 11:25 AM. Find the total distance traveled.
టోటల్ డిస్టెన్స్ ట్రావెల్ చూడండి ఒకసారి. 10 AM కంట స్టార్ట్ అయ్యాడంట డెలివరీ బాయ్ ఎంత 32 km/h తోటి. ఆఫ్టర్ డెలివరింగ్ ఆర్టికల్ హీ వెయిట్స్ 15 minutes, అంటే డెలివరీ అయిపోయిన తర్వాత 15 minutes వెయిట్ చేశాడు. 15 minutes వెయిట్ చేశాడు ఇక్కడ 15 minutes వెయిట్ చేశాడు. అండ్ రిటర్న్స్ అట్ 24 km/h, అంటే రిటర్న్ ఎంత వచ్చి 24 km/h వెళ్ళాడు. రీచింగ్ ఆఫీస్ ఎంత మళ్ళీ ఇక్కడ ఎంతకు రీచ్ అయ్యాడంటే ఇక్కడ 11 hours 25 AM వచ్చాడు. సో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసాడు అనుకుంటే అడిగాడు అనమాట. ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసినా అడిగాడు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఆడు ఆల్రెడీ 11:25కి చేరిపోయాడు అనమాట అక్కడికి. సో ఇక్కడ 15 minutes వెయిట్ చేశారు కదా, సో దీంట్లో 15 minutes మైనస్ చేయండి. అప్పుడు ఎంత వస్తుంది అంటే 11:10కి రీచ్ అవ్వాల్సింది అనమాట. ఆడు ఎంతకి రీచ్ అవ్వాల్సి 11:10కి రీచ్ అవ్వాల్సింది అనమాట. 15 minutes వేస్ట్ చేశారు ఇక్కడ. సో చూడండి అంటే చూడండి ఒకసారి, అంటే ఇప్పుడు మీరు బాగా అర్థమైంది లేదు చూడండి ఒకసారి. అంటే వాడు 10 AMకి వెళ్ళాడు, వాడు 10 AMకి వెళ్ళాడు, 10 AMకి వెళ్ళాడు. వాడు 11:10కి వచ్చాడు అనమాట. 11:10కి వచ్చాడు, అర్థమైంది లేదా? ఇందులో 15 minutes వెయిట్ చేశాడు. 15 minutes వెయిట్ చేశాడు. ఇది క్రక్స్ ఆఫ్ ది క్వశ్చన్ అంటే ఇది అనమాట. ఇది క్రక్స్ ఆఫ్ ది క్వశ్చన్ అనమాట. ఇది అంటే వాడు వెళ్ళాడు, మళ్ళీ తిరిగి వచ్చాడు. టోటల్ డిస్టెన్స్ అడిగాడు అనమాట. టోటల్ డిస్టెన్స్ అడిగాడు కదా. సో ఇక్కడ చూడండి, వెళ్ళాడు మళ్ళీ వచ్చాడు. సో టోటల్ డిస్టెన్స్ ఫార్ములా ఏంటి? స్పీడ్ ఇంటూ టైం కదా. స్పీడ్ ఇంటూ టైం, అంతేనే కదా. అంటే ఇక్కడ మీరు ఇక్కడ క్యాచ్ ఏంటంటే ఆడు వెళ్ళింది ఒక స్పీడ్ మీద, వచ్చింది ఒక స్పీడ్ మీద, అర్థమైంది లేదా? కానీ ఆడు ఎంత టైం వెయిట్ చేసాడు మాత్రమే అని చెప్పాడు అనమాట. అంటే ఇంత టైం వెయిట్ చేసాడు మాత్రమే చెప్పాడు. ఎక్కడి నుంచి ఏ టైం స్టార్ట్ అయ్యి చెప్పలేదు. ఇక్కడ టైం కానీ మనకు తెలిసిపోయింది అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం, మనం ఇక్కడ టైం మనకు తెలిసిపోతే మనం ఇక్కడ నుంచి టైం క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే ఫస్ట్ ఎక్కడి నుంచి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశాడు, ఇక్కడ నుంచి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసి మనకు తెలుస్తుంది అనమాట. సో మనకి ఇక్కడ టైం అయితే ఇవ్వలేదు, బట్ రిఫరెన్స్ పాయింట్ కింద ఇచ్చాడు. సో ఈ క్వశ్చన్ మళ్ళీ చేస్తాం చూడండి ఒకసారి. ఏం చేస్తామంటే ఆడిచ్చింది మొత్తం రాసుకుందాం చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను డిస్టెన్స్ అనేది ఎక్స్ అనుకుంటాను, ఎక్స్ కిలోమీటర్ అనుకుంటాను. సో ఫస్ట్ అంటే ఎక్స్ కిలోమీటర్స్ ఎంత స్పీడ్ మీద వెళ్ళాడంటాడు చూడండి. 32 km/h లేడంటే 32 km/h లేడు. వెళ్ళిన తర్వాత ఏం చేశాడు, 15 minutes ఆగాడు. హవర్స్లో కన్వర్ట్ చేసుకోవాలంటే 60తో డివైడ్ చేసుకోవాలి. ప్లస్ మళ్ళీ సేమ్ డిస్టెన్స్ ఎంత స్పీడ్ మీద వచ్చాడు, 24 km/h వచ్చాడు. సో మొత్తం టైం ఎంత అయింది, 10కి బయలుదేరితే అల్టిమేట్లీ ఎంతకి రీచ్ అయ్యాడు, 11:25కి రీచ్ అయ్యాడు. సో మొత్తం ఎంత 1 hour 25 minutes అనమాట. అంతేనా? 1 hour 25 minutes పట్టింది. సో 1 hour 25 minutes అంటే ఎంత, 25/60 చేసుకుంటే 25 25 20 5 12 అంటే 17/12 వచ్చింది అనమాట. సో చూడండి ఇప్పుడు 15 1 15 4 మొత్తం ఎల్సిఎం తీసుకుంటే ఎంత వస్తుంది, 4కి 32కి 24కి 96 వస్తుంది. అంతేనా? సో అప్పుడు ఏంటవుతుంది, అప్పుడు 32 ఎంత 6 32 3 కాబట్టి 3x వస్తుంది. ఇక్కడ 4 ఎంత 96 4 48 సో 48 వచ్చింది ఇక్కడ. నెక్స్ట్ 24 4 సో 4x ఇక్కడ కోటి 17/12 వచ్చింది ఇక్కడ. అంతే 12 1 12 8 వచ్చింది ఇక్కడ. సో చూడండి ఇక్కడ ఇప్పుడు ఏమైంది, ఇక్కడ 28 వస్తుంది ఇక్కడ. సారీ 28 వస్తుంది. 28 వస్తుంది ఇక్కడ, 48 కాదు 28 వస్తుంది. అంటే 28 96 కదా. సో 28 4 సో 22 4 96 కదా. 4 2 8 4 4 అంటే 24 వస్తుంది అనమాట. 24 వచ్చింది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎంత 7x ప్లస్ 24 ఈక్వల్స్ టు 18 7 ఎంత 126 అనమాట. 18 7 ఎంత
126. ఇప్పుడు 7x ఈక్వల్స్ టు 126 మైనస్ 24 అంటే 2 0 102. 7 1 76 అంటే 16 7 102 కదా. సో ఒకవైపు 6 ఒకవైపు 16 మళ్ళీ వస్తారు 16 అంటే మొత్తం అయితే 32 కిలోమీటర్స్ అనమాట. 32 కిలోమీటర్స్ ఆన్సర్ ఏ అనమాట. ఏ ఫర్ అంబులి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 226th క్వశ్చన్. Rashi travelled 400 kilometers at an average speed of 50 km per hour. She covers the first half distance in first leg in 2 hours and the second leg at the half of the speed of the first leg in first hour. Find the speed of the remaining distance. Sure, ఇది కూడా మంచి క్వశ్చన్ అనమాట. ఇది కూడా సూపర్ క్వశ్చన్ అనమాట. సూపర్ క్వశ్చన్. మూడు సార్లు పెట్టుకోండి ఏం కావాలంటే అని. చూడండి ఒకసారి. రాశి ట్రావెల్ చేసిందంట యావరేజ్ స్పీడ్ అంత 50 కిలోమీటర్స్ పర్ అవర్ అంటే మొత్తం ఎంత 400 కిలోమీటర్స్ అంట. యావరేజ్ స్పీడ్ అంతా 50 కిలోమీటర్స్ పర్ అవర్. షీ కవర్స్ ది ఫస్ట్ హాఫ్ డిస్టెన్స్ ఇన్ ద ఫస్ట్ లెగ్ ఇన్ 2 hours. సెకండ్ లెగ్ ఎట్ ది హాఫ్ ఆఫ్ ది స్పీడ్ ఎట్ ది ఫస్ట్ లెగ్ ఇన్ 1 hour. ఫైండ్ ది స్పీడ్ ఆఫ్ ది రిమైనింగ్ డిస్టెన్స్. చూడండి అంటే మొత్తం 3 లెగ్లు వేసుకోండి. మొత్తం యావరేజ్ స్పీడ్ ఎంత అంట. యావరేజ్ స్పీడ్ 50 కిలోమీటర్ పర్ అవర్ అంట. 50 కిలోమీటర్ పర్ అవర్ అంట. చూడండి. షీ కవర్స్ ది ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది డిస్టెన్స్ అంటే ఫస్ట్ హాఫ్ అన్నది. ఫస్ట్ హాఫ్ కాబట్టి ఎంత, సారీ ఈ కలర్ కాదు కదా, ఈ కలర్. సో ఫస్ట్ హాఫ్ ఎంత అవుద్ది అప్పుడు. ఫస్ట్ హాఫ్ కాబట్టి ఇక్కడ 200 కిలోమీటర్స్ అవుద్ది. 200 కిలోమీటర్స్ ఏం చేసిందంట, అది 2 hours పరిగెట్టిందంట. అప్పుడు ఎంత అయింది, అప్పుడు 100 అయిందనమాట. 100 కిలోమీటర్ పర్ అవర్ అయిందనమాట. 100 కిలోమీటర్ పర్ అవర్ అయింది. నెక్స్ట్ చూడు. ద సెకండ్ లెగ్ ఎట్ ది హాఫ్ ఆఫ్ ది స్పీడ్ ఆఫ్ ది ఫస్ట్ లెగ్ ఇన్ 1 hour. అర్థమైంది లేదా, అంటే 1 hourలోనా హాఫ్ ఆఫ్ ది స్పీడ్ అనమాట. హాఫ్ ఆఫ్ ది స్పీడ్ అంటే ఎంత, దీనికి హాఫ్ అంటే స్పీడ్ అంత 50 అనమాట. సో 50 అయింది ఇక్కడ. 50 కిలోమీటర్స్ 50 కిలోమీటర్స్ అయింది. లాస్ట్కి ఎన్ని మిగిలింది ఉంది ఇక్కడ, మొత్తం ఎంత, మొత్తం 400. ఆల్రెడీ 200 250 అయిపోయింది. ఇంకెంత మిగిలి ఉంటుంది ఇక్కడ, 150 మిగిలి ఉంటుంది. అంతేనే కాదా. సో ఎంత స్పీడ్ చేయాలని చెప్పి ఎంత స్పీడ్ చేస్తే అప్పుడు చూడండి 150 కిలోమీటర్స్ అనేది ఎంత చేస్తే ఎందుకంటే ఇక్కడ లైక్ ఇక్కడ కూడా చూడండి ఇక్కడ 150 సైడ్ పెట్టుకోండి. మనకి 150 కవర్ చేయాలి. మనకు ఆల్రెడీ యావరేజ్ స్పీడ్ ఇచ్చాడు, ఇది మనం ఉపయోగించుకోవాలి కదా. మొత్తం 400 కిలోమీటర్స్ ఆడు 50 కిలోమీటర్స్ పర్ అవర్తో చేస్తే ఎన్ని అవర్స్లో కంప్లీట్ చేసేయాలి, 8 hours రేస్ కంప్లీట్ అయిపోవాలన్నమాట కదా. ఆల్రెడీ ఇక్కడ ఎన్ని అవర్స్ కంప్లీట్ అయింది, ఫస్ట్ 2 hours కంప్లీట్ అయిపోయింది, నెక్స్ట్ 1 hour కంప్లీట్ అయిపోయింది. ఇంకా మిగతా ఎన్ని అవర్స్లో కంప్లీట్ అయిపోవాలి, చూడండి. మొత్తం 8లో 3 కవర్ అయిపోయింది. ఇంకెన్ని అవర్స్లో కవర్ అయిపోవాలి, 5 hours కవర్ అయిపోవాలి కదా. సో స్పీడ్ ఎట్ అవుతుంది, మిగిలిన డిస్టెన్స్ ఎంత 150, కావాల్సిన టైం ఎంత 5. కాబట్టి 30 కిలోమీటర్ పర్ అవర్తో ప్రయాణించాలన్నమాట రాశి. 30 కిలోమీటర్ పర్ అవర్తో రాశి ప్రయాణిస్తే కరెక్ట్గా 8 hours నిండిపోద్ది, కరెక్ట్గా అయిపోద్ది అనమాట. సో అది క్వశ్చన్ అనమాట. చూడండి 231st క్వశ్చన్. ఆర్ జాగ్స్ ట్వైస్ ద స్పీడ్ ఆఫ్ ద వాకింగ్ అండ్ runs at the twice of the speed of the jogging. చూడండి. ఆర్ జాగ్స్ twice the speed of the walking and runs at twice the speed of the jogging. అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ వాకింగ్ అనుకోండి, జాగింగ్ అనుకోండి, ట్వైస్ at the speed of the walking. రన్స్ ఎట్ ఇక్కడ రన్నింగ్ అనుకోండి. మొత్తం ఇలా వేసుకోండి, ఇంకా ఈజీ ఉంటుంది. వాకింగ్, జాగింగ్, రన్నింగ్. ఫర్ ఎగ్జాంపుల్ వాకింగ్ 1 minute అయితే ట్వైస్ అంట, దీనికి రన్స్ ఎట్ ట్వైస్ ఆఫ్ ది స్పీడ్ ఆఫ్ ది జాగింగ్ అంటే దీనికి 4 అనమాట. సో ఇది రేషియో అనమాట. మనకి ఫస్ట్ లైన్తో మనకి ఇది వచ్చిందనమాట. సో రాసుకున్నాం. From home to office, he walks half of the distance and jogs the rest. From office to home, he jogs half and runs the rest. Distance equal 10 kilometers. Walking speed equals to 5 km per hour. Find the average speed of the round trip. చూడండి,
ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్తో మనం ఇన్ఫర్మేషన్ రాసుకున్నాం. ఇప్పుడు సెకండ్ స్టేట్మెంట్ చూడండి. ఫ్రమ్ హోమ్ టు ఆఫీస్. ఇక్కడ ఆడిది హోమ్ అనుకోండి, ఆఫీస్ అనుకోండి. ఇక్కడ చూడండి, ఫ్రమ్ హోమ్ టు ఆఫీస్ హీ రన్స్ హాఫ్ ఆఫ్ ది డిస్టెన్స్, హీ వాక్స్ హాఫ్ డిస్టెన్స్ అంట, అండ్ జాగ్స్ ఫ్రమ్ ఆఫీస్ టు హోమ్ హీ జాగ్స్ ఆఫ్, ఇక్కడ జాగ్స్, ఇక్కడ రన్స్ అనమాట, రన్స్. డిస్టెన్స్ ఈక్వల్స్ టు 10 km/h. డిస్టెన్స్ ఈక్వల్ 10 km. డిస్టెన్స్ మొత్తం ఎంత, డిస్టెన్స్ అంతా ఈ రెండు మొత్తం డిస్టెన్స్ 10 km అనమాట. 10 km. ఫైండ్ ది యావరేజ్ స్పీడ్. టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం, యావరేజ్ అంటే కదా. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ హాఫ్ డిస్టెన్స్ అంటే అంత 5 అవుతుంది, ఇది ఒక 5 అవుతుంది, ఇది ఒక 5 అవుతుంది, ఇది ఒక 5 అవుతుంది కదా. సో 5 అయ్యింది కదా. చూడండి, వాకింగ్ స్పీడ్ అనేది 5 అయితే ఇది ఎంత అవుతుంది, ఇది 10 అవుతుంది, ఇది ఎంత అవుతుంది, ఇది 40 అవుతుంది, అంతేనా. సో 20 అవుతుంది, ఎంత అవుతుంది, 20 అవుతుంది అనమాట. 20 అయింది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏం చేస్తారంటే ఇటు మొత్తం సాల్వ్ చేసుకోండి. మొత్తం 4 5 వస్తాయి. ఫస్ట్ ఫార్ములా ఏంటి, యావరేజ్ స్పీడ్ తగ్గ ఫార్ములా టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. టోటల్ డిస్టెన్స్ ఎంత, మొత్తం 10 అంటే మొత్తం 20 km అనమాట, మొత్తం 20 km. ఇప్పుడు టోటల్ టైం కావాలి కదా. టోటల్ టైం కావాలంటే ఏం చేయాలి, చూడండి, 5/5 ఇది, నెక్స్ట్ ఇది 5/10, నెక్స్ట్ ఇది కూడా 5/10, నెక్స్ట్ ఇది 5/20. 1 చూడండి, డైరెక్ట్ చేస్తే ఎంత వస్తుంది, ఇది ఎల్సిఎంతో చేయండి ఒకసారి. మొత్తం మీద వచ్చినప్పుడు 20, ఇదొక సరే 5/5 కదా, 20 వస్తుంది. ఇదొక 10, ఇదొక 10, ఇదొక 4. అప్పుడు ఎంత వచ్చింది, ఎంతది 30, 40, సరే 5 వస్తుంది. సో 45/20 అనమాట. అప్పుడు ఎంత వచ్చింది, 5 4 5 9 అంటే 9/4 వచ్చింది అనమాట. టోటల్ టైం అంతా 9/4 వచ్చింది. సో మనకి యావరేజ్ స్పీడ్ తగ్గ ఫార్ములా ఏంటి, టోటల్ డిస్టెన్స్ ఎంత 20 బై టోటల్ టైం ఎంత 9/4. సో 4 మీదకి వెళ్ళిపోతుంది, అప్పుడు ఎంత వస్తుంది, 80/9 వస్తుంది. 80/9, ఆప్షన్ డి అనమాట ఆన్సర్. సో ఇంతే, ఇంకేం లేదు. ఇచ్చిన ఈ ఇన్ఫర్మేషన్ని మనం మనకు తగ్గట్టుగా యూజ్ చేసుకోవాలి. చూడండి ఒకసారి. A person travels 5x kilometers at 5 km/h, x kilometers at 5 km/h, 4x kilometers at 6 km/h in 112 minutes. Find the total distance traveled. చూడండి, ఇది 5x అంట, 5 km/h అంట, ఇది x కిలోమీటర్ అంట, 5 km/h అంట, ఇది 4x కిలోమీటర్ అంట, 6 km/h అంట. మొత్తం అంతా 12 minutes అండి, 112 minutesలోన కదా. సో అన్ని హవర్లు ఇచ్చారు, ఇది కూడా హవర్లో మార్చుకోండి. ఇది కూడా హవర్లో మార్చుకుంటే ఎంత వస్తుంది, 1 hour 12 minutes వస్తుంది. సారీ, అంతేనా, కాదు. సో అప్పుడు ఎంత అవుతుంది, మొత్తం ఇది km/h ఉంది కాబట్టి ఈ మినిట్ అంటే మినిట్స్ని కూడా హవర్స్లో మార్చుకుంది. అప్పుడు ఎంత వస్తుంది, 112/60 వచ్చింది అనమాట. సో ఇప్పుడు చూడండి, మొత్తం 112/60 ఈక్వల్స్ టు ఎంత, ఇది దీనికి టోటల్ స్పీడ్ చేయండి. ఎంత ఇది టోటల్ టైం కావాలంటే డిస్టెన్స్ బై స్పీడ్ కదా. 112/60 ఫస్ట్. ఇప్పుడు ఎల్సిఎం తీయండి, 5 6కి ఎంత అంటే 5కి 6కి ఎల్సిఎం ఎంత 30 కదా. సో అప్పుడు ఎంత అవుతుంది, 5 6 కాబట్టి సారీ 5 క్యాన్సిల్ అయిపోద్ది, ఇది 5 క్యాన్సిల్ అయిపోద్ది. వద్దులేండి, ఎందుకు, ఈజీగా అయిపోద్ది. 30x ప్లస్ ఇది ఒక 5 కాబట్టి 6x
ప్లస్ 20x బై ఎంత, ఇదొక 30 అనమాట. సో అప్పుడు ఎంత అయింది అప్పుడు 56 అంతేనా, 56x బై 30. వదిలేండి ఎందుకో, ఇంకో స్టెప్ రాద్దాం. ఇప్పుడు మీద ఎంత వచ్చింది 112/60 ఈక్వల్స్ టు 56x బై 30. 31 32 జా 56 1 56 2 జా. అప్పుడు ఎక్స్ ఎంత వచ్చింది 1 వచ్చింది, ఎక్స్ వాల్యూ 1 వచ్చింది. సో 5 1 జా 5, ఇదొక 1 ఇదొక 4, అంటే మొత్తం ఎంత 5 + 1 + 4 మొత్తం ఎంత వచ్చింది 10 కిలోమీటర్స్ వచ్చింది అనమాట. 10 కిలోమీటర్స్. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 235 క్వశ్చన్. ఇంకొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఇది మొత్తం టైం డిస్టెన్స్ అయిపోద్ది అనమాట. చూడండి ఇంగ్లీష్లో. ఏ ట్రైన్ హ్యాస్ టు కవర్ 370 kilometers at uniform speed. After 100 kilometers, its speed reduced by 5 km/h and the train gets delayed by 36 minutes. Find the original speed. అబ్బో బాబోయ్, చూడండి క్వశ్చన్ ఎలా చేస్తామో. మొత్తం ట్రైన్ ఎంత స్పీడ్ కవర్ చేయాలంట 370 km/h ప్రయాణించాలంట. కానీ ఏమైందంట ఆఫ్టర్ 10 hours, అంటే ఆఫ్టర్ 100 kilometers. సో మనం దాని ఒరిజినల్ స్పీడ్ ఎక్స్ అనుకుందాం, ఒరిజినల్ స్పీడ్ ఎక్స్ అనుకుందాం. ట్రైన్ డిలే అయింది అనమాట. డిలే అవడం వల్ల 5 kilometers రెడ్యూస్ అయిందనమాట. 5 km/h రెడ్యూస్ అవడం వల్ల 36 minutes డిలే అయిందనమాట. సో చూడండి సేమ్ క్వశ్చన్ అని మీకు ఫస్టే చేయించాను. ఏ క్వశ్చన్ అంటే చూపిస్తానండి, ఇక్కడ చేసాం మనం. ఇగో చూడండి, చూసారా, ఈ సేమ్ క్వశ్చన్ అనమాట. 222 అదే క్వశ్చన్, నెక్స్ట్ ఇది కూడా అదే క్వశ్చన్ అనమాట. 221 అదే క్వశ్చన్, 220 అదే క్వశ్చన్ కాదు, ఇది ఏంటి అనమాట. సేమ్ 2021 222 సేమ్ క్వశ్చన్స్ అనమాట. సో ఈ క్వశ్చన్ మీరు ఏం చేస్తారంటే హోంవర్క్ చేస్తారు. ఈ క్వశ్చన్ మీరు ఏం చేస్తారు, హోంవర్క్ చేస్తారన్నమాట. ఈ క్వశ్చన్ మీరు హోంవర్క్ చేయండి. ఏం లేదు, మీకు డైరెక్ట్గా ఫ్రేమ్వర్క్ వేసుకొని చూపెట్టేస్తారు, మీరు కింద కామెంట్ చేయండి, సరేనా. ఏం లేదు, మనకి మొత్తం ఎంత 100 kilometers వెళ్ళాడు, ఎంత x kilometers వెళ్ళాడు, సరే టోటల్ 300 కదా, టోటల్ 370 kilometers వేసుకోండి. x kilometer వెళ్ళాడు, ఒక 36 minutes లేట్ అయితే వాడు 5 minutes రెడ్యూస్ అయ్యింది అనమాట. 5 kilometers రెడ్యూస్ అయ్యింది. ఇది వేసుకుని మీకు ఆన్సర్ వస్తుంది అనమాట. ఏం లేదు, మేము ఏం చేసాం అంటే రివర్స్ ఇంజనీరింగ్ చేసాం. అంటే లేట్ అయింది అన్నాడు. లేట్ అయ్యిందంటే ఏంటి, ఈ టైం అని యాడ్ చేసాం అనుకోండి, మనకి కరెక్ట్ టైం వచ్చేస్తే లేదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, ఇదొక బాటిల్ ఉంది అనుకోండి. ఇదొక బాటిల్ ఉంది, బాటిల్లో వాటరు ఇంతవరకు ఉందన్నమాట, ఇంతవరకు ఉంది కదా. సో క్వశ్చన్ మనకి ఇచ్చాడు ఆల్రెడీ ఈ మొత్తం ఈ ట్యాంక్ లీటర్ ఎంత 20 liters అనుకోండి, 20 liters దీని తాలూకా కెపాసిటీ అనమాట. కానీ నేనేమంటానంటే నేను ఈ ట్యాంక్లోన 10 liters వాటర్ తీస్తే ఇంకా 10 liters వాటర్ మిగులుతుందని అని చెప్తాను అనమాట. సో అప్పుడు ట్యాంక్ తల కెపాసిటీ ఎంత అడుగుతాను. అప్పుడు మీరు ఏం చేస్తారు అంటే తీసింది ఉన్నది రెండు కలిపేస్తారు లేదా, సేమ్ చూడండి, మనం తీసింది ఉన్నది రెండు కలిపితే మనకి చూడండి మనకి డైరెక్ట్గా ఆన్సర్ వచ్చేస్తారు అనమాట. సేమ్ అదే విధంగా మొత్తం చేస్తారు, ఇంకేం లేదు. ఇది మీరు చేసుకుంటే ఇది ఈ ఫామ్లో అంటే ఈ ఈక్వేషన్ వేసుకొని చేస్తే మీకు ఈజీగా ఆన్సర్ వస్తుంది. సో చేయండి అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 236 క్వశ్చన్. ఇది హోంవర్క్, ఇదే ఈ క్వశ్చన్ చేయండి. A train covers first 75 kilometers at normal speed and the next 90 kilometers at speed of 10 km/h more than the normal. Total time equal to 3 hours. How much time will it take to cover 30 km/h? ఇది వదిలేండి చూడండి. ఫస్ట్ 75 kilometers అంట నార్మల్ స్పీడ్ అంట, నెక్స్ట్ 90 kilometers అంట 10 km/h అంట, మోర్ దాన్ ది నార్మల్ అన్నారు కదా. సో x+10 వస్తుంది, x+10 వస్తుంది. సో స్పీడ్ కనుక్కోండి. మొత్తం టైం ఎంత ఇచ్చాడు 3 hours ఇచ్చాడు. సో దీని టైం కావాలంటే 75/x, దీనికి కావాలంటే 90/x+10. సో సేమ్ ఈ రెండు మీరు సాల్వ్ చేసుకుంటారా, ఆర్ ఎల్స్ మీరు ఎలిమినేషన్ ఉపయోగిస్తారా.
సో నేనేమంటానంటే ఎలిమినేషన్ ఉపయోగించండి. ఏం లేదు చూడండి, మనకి ఇక్కడ ఆల్రెడీ 300 కిలోమీటర్స్ ఇచ్చాడు. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ దీంతో క్యాన్సిల్ అయ్యే నెంబర్స్ చూసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 25 తీసుకుందాం. 75 x ప్లస్ 90/x ప్లస్ 5 x ప్లస్ 10. 25 తీసుకుంటే ఏట్ అవుతుంది? x విలువ 25 తీసుకుంటే 90/35. సో 25 1 25 3 సో 25 3 మొత్తం 3 ప్లస్ అయిపోతుంది. సో ఇంకో నెంబర్ ఏంటి తీసుకుంటారు? 25 50 తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 75/50 ప్లస్ 90/60. 0 0 క్యాన్సిల్. 5 10 5 15 అప్పుడు ఎంత వచ్చింది? 3 2 3 3 అప్పుడు 5 3 5 2 సో 6/2 అయితే 3 వచ్చింది అనమాట. సో ఆన్సర్ 3:3 వస్తుంది. సో అప్పుడు మీకు ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? ఎక్స్ వాల్యూ 50 వచ్చింది అనమాట. దేర్ఫోర్ ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? 50 km/h అనమాట. ఒరిజినల్ స్పీడ్ అనమాట దీనిది. సేమ్ ఇప్పుడు చూడండి, హౌ మచ్ టైం ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు? 300 ఇచ్చాడు. ఇప్పుడు మన స్పీడ్ ఎంత? 50. 6 km/h 6 hours అనమాట ఆన్సర్. 6 hours అనమాట ఆన్సర్. ఏం లేదు, జస్ట్ మీకు ఇక్కడ ఒకటే ప్రాబ్లం ఏంటంటే మీరు ఎంతో కొంత ఎజ్యూమ్ చేసుకోవాలి. సో ఎజ్యూమ్ చేసిన టెక్నిక్ మనకు ఎంత తెలుస్తుంది అంటే ఇగో దీనివల్ల తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ 246 క్వశ్చన్. ద స్పీడ్ ఆఫ్ ట్రైన్ ఈస్ 30% మోర్ దాన్ స్పీడ్ ఆఫ్ ట్రైన్ ఈజ్ 30% మోర్ అంటే 13/10 అనమాట. మీకు చెప్పాను అంటే మోర్ దాన్ లెస్ దాన్ ఫ్రాక్షన్స్ ఎలా చేయాలో మీకు పర్సంటేజ్ క్లాస్లో ఈజీగా చెప్పాను. సో ఎవరైనా ఫస్ట్ చూడకపోయింటే ఫస్ట్ ఆ పర్సంటేజ్ క్లాస్ని చూడండి. ఇది దాని కార్ అనమాట, స్పీడ్ ఆఫ్ కార్ కదా. సో స్పీడ్ ఆఫ్ కార్ ఎట్ అవుతుంది? 10 అవుతుంది. ఇప్పుడు స్పీడ్ ఆఫ్ కార్ అనేది 13/10 అయింది అనమాట. ఇది మనకి రేషియో వచ్చింది. బోత్ స్టార్ట్ పీ అట్ ది సేమ్ టైమ్ అండ్ రీచ్ టుగెదర్. ఇదనే కదా చూడండి, అంటే ఇది టైం అంట, పీక్యూ డిస్టెన్స్ అనమాట. పీక్యూ డిస్టెన్స్ అంతా 130 కిలోమీటర్స్ అనమాట. మీకు ఇప్పుడు నుంచి చెప్తూనే వస్తున్నాను ఏంటి, డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్ అయినప్పుడు స్పీడ్ ఈక్వల్స్ డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్ అయినప్పుడు స్పీడ్ అనేది టైంకి ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ అయిపోద్ది కదా. సో చూడండి, స్పీడ్ రేషియో ఎంత? ఇది ట్రైను, ఇది కారు. స్పీడ్ రేషియో ఎంత? 13:10. కానీ ఇప్పుడు టైం రేషియో అవుతుంది, రివర్స్ అవుతుంది, 10:13 అవుతుంది అనమాట. 10:13 అవుతుంది అనమాట. 10:13 అయింది. సో చూడండి, ఎందుకు డిస్టెన్స్ కాన్స్టెంట్ అనడం? పీకి డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్ అనమాట. చూసారు కదా, డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్గా ఉంది. ద ట్రైన్ స్టాప్స్ ఫర్ 30 minutes అంటే ట్రైన్ ఎంతసేపు ఆగింది? 30 minutes ఆగింది. సో ఇక్కడ మీకు గ్యాప్ చూడండి, ఎంతసేపు ఆగింది? 3 units ఆగిందనమాట. సో ఈ 3 units అనేది ఈ 30 minutesకి సమానం అనమాట. ఇప్పుడు 3 1 3 10 అంటే 1 unit వాల్యూ ఎంత? 10 minutes అనమాట. మనకేంటి అడిగాడు? మనకి స్పీడ్ ఆఫ్ ది ట్రైన్ అడిగాడు. సో స్పీడ్ ఆఫ్ ది ట్రైన్ కావాలంటే డిస్టెన్స్ బై స్పీడ్ కదా. సో చూడండి, సో డిస్టెన్స్ బై టైం కదా. సో చూడండి, 1 unit వాల్యూ 10 minutes అయితే 10 units వాల్యూ ఎంత అవుతుంది? 100 అవుతుంది. 100 అవుతుంది లేదా? 100 అవుతుంది లేదా? ఇప్పుడు చూడండి, స్పీడ్ ఆఫ్ ది ట్రైన్ కావాలంటే చూడండి 130/100 కిలోమీటర్స్ ఉంది కదా ఇది. సో ఇది కూడా ఈ 100 minutesని కూడా మీరు లైక్ చూడండి డైరెక్ట్గా ఇలా చేద్దాం. చూడండి ఒకసారి, ఇంకా ఈజీగా అర్థమవుతుంది. 10 units వాల్యూ ఎంత? 100 minutes అనమాట. 100 minutes. సో స్పీడ్ డిస్టెన్స్ ఎంత? మొత్తం డిస్టెన్స్ 130 అనమాట. 130/100 minutes. 100 minutesని మార్చుకోవాలంటే 60తో చేస్తారు. 60 మీదకి వెళ్ళిపోద్ది. సో 60 మీదకి వెళ్ళిపోయింది. 0 0 0 0 క్యాన్సిల్. అప్పుడు ఎంత? 36 78 km/h అనమాట. 78 km/h. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. చూడండి, ఏం లేదు, మనం చేసాం ఏంటంటే ఫస్ట్ డిస్టెన్స్ కాన్స్టెంట్ ఇదే కాన్స్టెంట్ చూసుకున్న తర్వాత మనం ఫైండ్ అవుట్ చేసి ఒక యూనిట్ వాల్యూ కనుక్కున్నాం. ఆ తర్వాత టోటల్ టైం కనుక్కున్నాం. స్పీడ్ ఫార్ములా వేసుకొని డైరెక్ట్ చేసాం అనమాట ఆన్సర్. ఇంకేం లేదు. అర్థం కాకపోతే ఇంకోసారి రివైండ్ చేసి చూడండి. X and Y travel 90 kilometers each.
ద సమ్ ఆఫ్ దర్ స్పీడ్స్ ఈస్ 100 km/h. Total time taken by both is 3 hours and 45 minutes. Find the ratio of the speeds. చూడండి ఒకసారి. ఎక్స్ 90 km ట్రావెల్ చేసినంట, వై కూడా 90 km ట్రావెల్ చేసినంట కదా. సో ఇటు స్పీడ్ ఎట్ అవుతుంది, డిస్టెన్స్ బై టైం కదా. సో ఈ డిస్టెన్స్ ఎంత అనుకుందాం, 90 km బై టైం ఎక్స్ అనుకుందాం కదా. నెక్స్ట్ ఈ స్పీడ్ ఆఫ్ ఎక్స్, ఈ స్పీడ్ ఆఫ్ వై తీసుకుందాం, డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ ఎంత 90, ఈ టైం వై అనుకుందాం. టోటల్ టైం టేకెన్ ఈజ్ 345 minutes, 345. నెక్స్ట్ ఇంకోటి చూస్తే మీరు సమ్ ఆఫ్ ది స్పీడ్స్ ఇస్ 100 km/h. అంటే ఎక్స్ అంటే 90/x ప్లస్ 90/y ఈక్వల్స్ ఎంత 100 km అనమాట. 100 km/h. ఆర్ఎల్స్ ఇలా చేయండి, ఇంకా ఈజీగా అవుద్ది. స్పీడ్ తీసుకోండి, టైం తీసుకోండి. వీటితో స్పీడ్ ఎక్స్ అని, వీటితో స్పీడ్ వై అనుకోండి. అప్పుడు సమ్ ఆఫ్ స్పీడ్స్ ఎంత ఇచ్చాడు, 100 km/h వచ్చాడు. సో ఎక్స్ ప్లస్ వై ఎంత అవుతుంది, 100 అవుతుంది అనమాట. 100 km/h అయింది. సో టోటల్ టైం ఎంత అన్నాడు, 3 hours 45 minutes అన్నాడు. టోటల్ టైం ఏంటి అవుతుంది, టోటల్ డిస్టెన్స్ బై అంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ వీడు ప్రయాణించిన స్పీడు, నెక్స్ట్ వీడు ప్రయాణించిన స్పీడ్ కలిపి ఎంతసేపు పట్టింది, 3 hours 40 minutes. అంటే ఎంత 345/60, 15 15 4 12, 15/4 వచ్చింది అనమాట. 15/4 వచ్చింది. అంతేనా కదా. చూడండి ఒకసారి, 4 సరిపోయింది. ఇప్పుడు చూడండి 15 1 15 6 కదా. సో చూడండి డైరెక్ట్గా 1/4 6 కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ వై బై ఎక్స్వై అంతేనా. అప్పుడు xy ఈక్వల్స్ టు 4xy ఈక్వల్స్ టు 6x ప్లస్ 6y కాదు. చూడండి పట్టుకెళ్ళిపోండి. ఇక్కడ 6 తీసుకోండి, ఎక్స్ ప్లస్ వై ఉంటుంది అనమాట. ఇక్కడ ఈ వైట్ పట్టుకెళ్ళిపోతాయి. సారీ అమ్మ, సారీ. ఈ వై ఈ సైడ్ పట్టుకెళ్ళిపోండి, ఎక్స్ వైట్ పట్టుకెళ్ళిపోండి, ఈ 4 అటు సైడ్ పట్టుకెళ్ళిపోయింది, అంటే 24 వస్తుంది. బై ఎక్స్ ప్లస్ వై వాల్యూ ఎంత వచ్చింది, 100 కదా. సో ఎక్స్ వై వాల్యూ ఎంత వచ్చింది, 2400 వచ్చింది. చూడండి ఎక్స్ ప్లస్ వై వచ్చింది, ఎక్స్ వై వచ్చింది. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏం చేస్తాం మనం, ఇప్పుడు మీరు డైరెక్ట్గా ఎక్స్ వైలు కనుక్కోవచ్చు అనమాట. మీరు ఎక్స్ వైలు కనుక్కోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వై వాల్యూ మీరు ఏమనుకుంటారంటే 100 - x అనుకోండి. ఇప్పుడు అవుతుంది x ఇంటూ 100 - x ఈక్వల్స్ టు 2400. ఇప్పుడు 100x - x² ఈక్వల్స్ టు 2400. x² ప్లస్ -100x ప్లస్ 2400 ఈక్వల్స్ టు 0. ఇప్పుడు x వాల్యూ చేయండి, ఇప్పుడు ఎంత వస్తుంది. లేకపోతే ఆర్ఎల్స్ ఒక పని చేయండి, ఏం చేస్తారంటే ముందు చెప్పాను లైక్ డైరెక్ట్గా ఆప్షన్స్ అనేవి పెట్టుకొని చూడండి నేను కొంచెం చెప్పి. సో అలా కూడా మీరు చేయొచ్చు అనమాట. చూడండి ఒకసారి, నేను ఏదో సంథింగ్ ఏదో అనుకుంటా. చూడండి ఇక్కడ 2:3 అండి, 1:3 అండి, 2:4 1:4 అయి ఉండాలి కదా. మొత్తం కలిపి అంతా 100 కదా. సో ఫస్ట్ ఏమనుకుంటాను నేను, సో చూడండి 100 అనేది 5 units అయితే 2 units కలిపి వాల్యూ ఎంత అవుతుంది, 40 అవుతుంది కదా. సో అయితే 40 అయి ఉండాలి, లేకపోతే 29 అయి ఉండాలి కదా. సో నేనేం చేస్తాను, 40 తీసుకుంటాను. చూడండి నార్మల్గా 40 తీసుకుంటాను. సో ఇది 40 అయితే ఎంత అవుతుంది, ఇది 60 అవ్వాలి కదా. సో ఇప్పుడు చూడండి ఒకసారి, 40 60 ఎంత, 40 × 60 2400. అంటే కరెక్ట్గా సెట్ అవుతుంది. చూడండి ఎక్స్ వాల్యూ 2400 వచ్చింది. సో ఇది సెట్ అవుతుందో చూడండి ఒకసారి. 90/40 ప్లస్ 90/60 0 0 0 0 క్యాన్సిల్. ఎంత వస్తుంది ఇది, 4 6 24 కదా. 12 వచ్చింది అనుకోండి. 4 3 కాబట్టి 27 ప్లస్ 6 2 18 అంటే అంతది 35/12
15 కాబట్టి 45/12 వస్తుంది. సో 15/4 వచ్చింది. సో ఆన్సర్ ఇదనమాట. సో మనకి డైరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట, డైరెక్ట్గా వచ్చేస్తుంది మనకి ఆన్సర్. సో ఒకవేళ వాల్యూస్ కావాలంటే అది వచ్చి మనకి స్పీడ్ ఆఫ్ 40, ఇది 40, ఇదంతా 60 అనమాట. సో లక్కీ మీద నేను ఫస్ట్ ఆప్షన్ సెట్ తీసుకుంటే అదే మనకి కరెక్ట్ ఆన్సర్ అయిపోయింది అనమాట. సో ఆ విధంగా మీరు ఎలిమినేషన్ టెక్నిక్ ఉపయోగించి చేస్తారు, అర్థమైంది లేదా? ఆర్ఎల్స్ కాకపోతే మీరు దాని కూడా చేసుకోవచ్చు నార్మల్గా. చూడండి 248th క్వశ్చన్. 2 cyclists X and Y start from A towards B at 6 km/h and 8 km/h. Despite stopping for 15 minutes, Y reaches 10 minutes earlier than X. Find the distance AB. చూడండి ఒకసారి. 2 cyclists అంట XY from A towards B. X తాలూకు వాల్యూ ఎంత 6 km/h, Y తాలూకు వాల్యూ ఎంత 8 km/h. డెస్పైట్ స్టాపింగ్ ఫర్ 5 minutes అంటే వీడు 15 minutes ఆగినా సరే, వీడు 15 minutes ఆగినా సరే 10 minutes ఎర్లియర్ వెళ్ళిపోయాడు అనమాట. వెళ్ళిపోయాడు ఎవరికంటే ఎక్స్ కంటే వెళ్ళిపోయాడు అనమాట. సో ఏబీ దాని డిస్టెన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి చూడండి. ఇది కూడా మంచి క్వశ్చన్, మీ స్టార్ మార్క్ పెట్టుకోండి. ఫస్ట్ ఒక సింపుల్ ఫార్ములాలో చేసేయచ్చు. మీకు కావాలంటే ఫస్ట్ పార్ట్లో చెప్పాను నేను. ఫస్ట్ పార్ట్ ఒకసారి చెప్పాను చూడండి ఒకసారి. ఫస్ట్ పార్ట్లో చెప్పాను ఇది. కాదు చూపిస్తానండి ఇక్కడ మీకు. డిఫరెన్స్ ఆఫ్ స్పీడ్లో చెప్పా ఈ తాలూకా ఇదనమాట మీకు. ఇగో ఈ ఫార్ములా చూసే లేదా, XY × X + Y ఎర్లీ సంథింగ్ ఏదో ఉంటుంది చూడండి ఒకసారి. చూడండి, ఏ మ్యాన్ గోస్ ఫ్రమ్ హిస్ హౌస్ టు విచ్ at 15 km/h, 10 km/h. ఇఫ్ హోల్ జర్నీ takes 2 hours 30 minutes, ఫైండ్ ది డిస్టెన్స్ ఫ్రమ్ ది హౌస్ టు ది వెజిటబుల్ మార్కెట్. మనం ఏం చేసాం, 2 కనుక్కున్నాం, ఈ ఫార్ములా వేసుకొని చేసాం. సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా అదే చేస్తాం అనమాట. సేమ్ అదే ఫార్ములా ఉపయోగించుకొని చేస్తాం. అందుకే ఇక్కడ చెప్పాను కదా, టైం డిస్టెన్స్లో నేను చెప్పిందే తిప్పి వస్తాను అనమాట. మనకి 2 స్పీడ్లు ఇచ్చాడు ఇక్కడ, మనకి 2 స్పీడ్లు ఇచ్చాడు. డిస్టెన్స్ కావాలంటే 2 స్పీడ్లు 6 × 8/6 - 8 2 × 15 minutes అన్నాడు. సో 15 చూడండి 6 × 8/2 × 10 minutes ఎర్లియర్ అన్నాడు. 10 minutes ఎర్లియర్ అన్నాడు కాబట్టి మనం ప్లస్ తీసుకుంటాం అనమాట. అర్థమైంది లేదు అంటే ఏంటి మీకు లైక్ ఆ పాటలో కూడా చెప్పాను. లేట్ అంటే ఏంటి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 నిమిషాలు ముందు వెళ్ళిపోయాను, అర్థమైంది లేదా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది నేను కరెక్ట్గా 8 o'clock వెళ్ళాలి నేను ఒక దగ్గరికి కదా, కానీ నేను 10 నిమిషాలు ముందు వెళ్ళిపోయాను. అంటే నేను ఎంతకి వెళ్ళినట్టుగా 9 hours వెళ్ళినట్టుగా. ప్లస్ నేను ఒక పావు గంట వెయిట్ చేశాను. అంటే ఎంత వెయిట్ చేసినట్టుగా, ఈ 10 నిమిషాలు ప్లస్ ఈ 10 నిమిషాలు యాడ్ చేస్తే మనకి కరెక్ట్ టైం వస్తుంది కదా. సేమ్ ఈ 10 నిమిషాలు కరెక్ట్గా యాడ్ చేస్తారు. 25 minutes హవర్స్లో మార్చుకొని 60 అనమాట. ఇప్పుడు చేయండి, ఎలా ఆన్సర్ అదేమో చూస్తాను. డైరెక్ట్గా ఆన్సర్ చేయండి. ఇప్పుడు ఎంత వస్తుంది? 2 1 2 4 నెక్స్ట్ 6 1 6 10 24 100 100/10 చేస్తే 10 kilometers వస్తుంది అనమాట ఆన్సర్. 10 kilometers ఆన్సర్. సింపుల్ ఆన్సర్, ఇంకేం లేదు, ఏం ఆలోచించే అవసరం కూడా లేదనమాట. ఏం చేసాం, ఫార్ములా కూడా రాస్తాం చూడండి. ఫార్ములా ఇంకోసారి గుర్తు రాకపోతే చెప్తాను చూడండి. డిస్టెన్స్ ఈక్వల్స్ టు స్పీడ్ 1 × స్పీడ్ 2 mod స్పీడ్ 1 - స్పీడ్ 2 ఇంటూ డిఫరెన్స్ ఆఫ్ టైం అనమాట. ఇది లైక్ ఫార్ములా అనమాట. మీకు ముందు కూడా చెప్పాను అంటే ఫస్ట్ క్లాస్ అంటే థర్డ్ క్లాస్లో ఇప్పుడు చెప్పినట్టు కొన్నాను, గుర్తులేదు, చూడండి ఒకసారి. ఓకే ఫ్రెండ్స్, లాస్ట్ సమ్ ఈ రోజుకి, అంటే ఇంత టైం డిస్టెన్స్ అయిపోతుంది. సో నేను ఎప్పుడైనా నెక్స్ట్ మ్యారథాన్ వీడియో రిలీజ్ చేస్తాను, సరేనా? చూడండి లాస్ట్ క్వశ్చన్. ఏ మ్యాన్ టేక్స్ 6 hours టు గో అండ్ రిటర్న్ బై వాకింగ్. హీ కుడ్ సేవ్ 2 hours బై రైడింగ్ both ways. Total distance equal 20 miles. Find the average speed if he
వాక్స్ 1 అండ్ రైడ్స్ బ్యాక్ అంటే చూడండి, ఒక వ్యక్తి నడిచి వెళ్ళి తిరిగి రావడానికి 6 గంటలు పడతాయి. అంటే ఏంటి, తిరిగి వెళ్ళి రావడానికి ఎంత పడుతుంది, 6 hours అవుతుంది. అదే ప్రయాణాన్ని సైకిల్తో చేస్తే అంటే వెళ్ళి మళ్ళీ వస్తే 2 గంటలు ఆదా అవుద్ది, అంటే ఎంత 4 hours పడుతుంది అనమాట. మొత్తం దూరం 20 మైళ్ళు, మొత్తం దూరం అంతా 20 miles అనమాట. ఫైండ్ ది యావరేజ్ స్పీడ్ ఇఫ్ హీ వాక్స్ 1 అండ్ రైడ్స్ బ్యాక్. అర్థమైందా లేదా? అంటే ఏంటి, నడుచుకొని వెళ్ళి సైకిల్ మీద రావడానికి యావరేజ్ స్పీడ్ ఎంత అడిగాడు కదా. సో ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ మీరు చూడొచ్చు టోటల్ ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ టైం తీసుకుని, ఇక్కడ టోటల్ టైం అని 6 hours పట్టింది కదా. డిస్టెన్స్ బై స్పీడ్ అప్పుడు ఎంత అయింది, అప్పుడు 6 = x/40. ఇప్పుడు x = 40/6 అయింది అనమాట. సో ఎంత వచ్చింది, x = 40/6 miles/hour వచ్చింది అనమాట. x వాల్యూ miles/hour. సేమ్ అదేవిధంగా చూడండి, 4 hours, ఇక్కడ 20/x, ఇక్కడ 20/y. ఇప్పుడు y వాల్యూ ఎంత వస్తుంది అప్పుడు, అప్పుడు ఎంత వచ్చింది, అప్పుడు 4 = 2y, 20 + 20 ఎంత 40, 4 1 4 10. సరే y వస్తుంది కదా. y క్వశ్చన్ ఎంత వచ్చింది, అప్పుడు 10 వచ్చింది అనమాట. 10 వచ్చింది. సో ఇప్పుడు చూడండి, వాడు వెళ్తాడు, యావరేజ్ స్పీడ్ అంటే టోటల్ డిస్టెన్స్ కదా, అంటే 20 ఎంత 46 వస్తుంది కాబట్టి 6 మీదకి వెళ్ళిపోద్ది. ప్లస్ నెక్స్ట్ సారీ టోటల్ డిస్టెన్స్ ఎంత, 20 + 20 40 miles కదా. సో 40 miles బై టోటల్ టైం. సో ఫస్ట్ టైం ఎంత పడుతుంది, 20/40 × 6 ప్లస్ 20/10, 0 క్యాన్సిల్ అయిపోతుంది. ఆర్ఎల్సి మీరు ఒకటి కూడా చేయొచ్చు డైరెక్ట్గా, ఇది ఇలా కూడా చేయొచ్చు, డైరెక్ట్ ఫార్ములా కూడా ఉపయోగించవచ్చు. నాకు ఇప్పుడు గుర్తొచ్చింది, డైరెక్ట్ ఫార్ములా చూడండి ఒకసారి. యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఏంటి, 2xy/x + y కదా. సో 2xy x ప్లేస్లో ఎంత వస్తుంది, 40/6 వేసుకోండి, y ప్లేస్లో ఎంత 10 వేసుకోండి, ఇక్కడ ఎంత వేసుకోండి, 40/6 + 10 వేసుకోండి. 2 × 2 3. సో ఇప్పుడు ఎంత వస్తుంది, 6 40 + 60 కింద రాస్తాను చూడండి ఒకసారి, 400/3 వస్తుంది బై ఇక్కడ 40 + 60/6 వస్తుంది, 3 1 3 2. అప్పుడు ఎంత వచ్చింది, 400/3 400/100/6, 400/3 × 6/100, 0 0 3 1 3 2, 8 miles/hour అనమాట. 8 miles/hour అనమాట. సో ఇది కూడా మీరు సాల్వ్ చేస్తే మీకు ఇదే 8 miles/hour వస్తుంది. ఇదే డైరెక్ట్గా ఫార్ములా ఉపయోగించుకొని చేసాను, ఇది యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఇది అనమాట. సో ఫ్రెండ్స్, ఇది ఇక్కడతో టైమ్ అండ్ డిస్టెన్స్ అనేది క్లియర్గా అయిపోయింది. సో నేను ఈ సొల్యూషన్ షీట్ అనేది మ్యారథాన్ క్లాస్ అప్లోడ్ చేసినప్పుడు పెట్టేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఏదైనా అంటే ఇక్కడ కమెంట్ చేయండి, సరేనా. సో నాకు నా బిజీ వల్ల నేను క్లాస్లో కరెక్ట్ టైం చేయలేకపోతున్నాను. ఇప్పుడు నా ఫ్రీ టైం వచ్చినప్పుడు క్లాస్లో క్లియర్గా చేసి కంప్లీట్ చేస్తాను అనమాట. మన ఛానల్కి పేరు కాబట్టి సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి. మళ్ళీ ఇంకో నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తున్నాను. థ్యాంక్ యూ, బాయ్, జై హింద్.